అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈవినింగ్ రివ్యూ సమీక్షించుకోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఆధ్యాత్మికంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో, సాధన మనది కరెక్ట్‌గా సాగుతుందా లేదా, ఇలాంటి అంశాలని ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఉదయంలో వెళ్ళినప్పుడు సాయంత్రానికి వచ్చేసరికల్లా తను పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి సరి అయిన లాభం వచ్చిందా లేదా, తర్వాత ఒక షాప్‌లో పనిచేసే బిజినెస్ చేసే వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అన్ని రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో చివరికి వచ్చి నష్టం ఎంత, లాభం ఎంత సరిచూసుకుంటాడు. ఒక బ్యాంకులో డిపాజిట్లు ఎన్నొచ్చినాయి, తర్వాత డబ్బులు బయటికి ఎన్ని పోయినాయి, మిగిలినది ఎంత అనేది చూసుకుంటాడు. సో, ఇలాగే మనం కూడా ప్రతిరోజు, ప్రతి 1 వీక్ ఒకసారి, నెలకొకసారి, కనీసం 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ఈ విధంగా టైం టు టైం మన ఆధ్యాత్మిక ప్రగతి సరి అయిన మార్గంలో పోతుందా లేదా, నేను కావలసినవన్నీ సరిగ్గా చేస్తున్నానా లేదా, కరెక్ట్‌గా గురువుగారు చెప్పినట్లుగా పుస్తకంలో ఉన్నట్టుగా నాకు ఇచ్చిన అసైన్మెంట్లన్నీ నేను కంప్లీట్ చేస్తున్నానా లేదా, ఇవన్నీ సరిచూసుకోవడమే ఏ రోజుకి ఆ రోజు దాన్నే సమీక్షించుకోవడం అంటారు. సింహము ఒకరోజు పూర్తిగా ఎంత దూరం నడిచింది వెనక్కి వెళ్ళి చూసుకుంటుంది. అది సింహావలోకనం అని చెప్తారు. అందుకే అంటే మనం ఒకసారి గతంలో చేసిన పనులన్నిటినీ ఒకసారిగా అర్థం చేసుకోవడానికి, అంటే నేను సరిగ్గా చేస్తున్నానా, సరి అయిన మార్గంలో పోతున్నానా, నా ధ్యానం సరి అయిన ధ్యానమే చేస్తున్నానా, లేదంటే నిద్రపోతున్నానా, ధ్యానం పేరు చెప్పి ఇంకేదో చేస్తున్నానా, లేదంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకుంటూ ఉన్నానా, ఇవన్నీ మనకు సాయంత్రానికల్లా మనం చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే మనం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ మీరు సమీక్షించుకోలేదనుకోండి, ఏమవుతుంది, ఒక 1 ఇయర్ పాటు నేను చేస్తున్నది పర్ఫెక్ట్ అని మీరు నమ్మి మీరు సాధన చేసుకుంటూ పోతాం. 1 ఇయర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. అప్పుడు మీకేమర్థమవుతుందంటే సంవత్సరం వేస్ట్ అయిందా, అదే ముందే ఫస్ట్ రోజే నేను అర్థం చేసుకోగలిగింటే, సమీక్షించుకునింటే రెండో రోజే కరెక్ట్ చేసుకుంటుంటే కదా, లేదా 1 వీక్ అయిన తర్వాత కరెక్ట్ చేసుకుంటుంటే కదా, తద్వారా ఫలితం చక్కగా వచ్చేది కదా. ఒక సంవత్సరం నా శ్రమ వేస్ట్ అయింది, సమయం వేస్ట్ అయింది, ఎన్నో కష్టాలొచ్చినాయి. ఇవన్నీ కారణం ఏందంటే సమీక్షించుకోకుండా గుడ్డిగా, అంటే బ్లైండ్‌గా మనం పని చేసుకుంటూ పోవడం. సో, కాబట్టి గురువులు ఏం చెప్తారంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ఉండాలి. దీన్నే సమీక్షించుకోవడం అంటాము. రైట్. ఆధ్యాత్మిక మార్గంలో మనం సరి అయిన మార్గంలో ఉన్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఏం సమీక్షించుకోవాలి? నంబర్ 1, రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్నామా లేదా? లేదంటే కుంటి సాకులు ఏమన్నా చెప్తున్నామా? మీరు ఎన్ని కారణాలనో చెప్పండి. ధ్యానం గనక మీరు చేయలేదంటే ఆధ్యాత్మికంగా మీకు శ్రద్ధ లేదు అని అర్థం. సో, ఇమ్మీడియేట్‌గా దాన్ని ఏం చేసుకోవాలి, మనము నిర్ణయం తీసుకుంటాం. ఇక నుంచి ఎన్ని కారణాలున్నా, ఏ పనులున్నా నేను రెగ్యులర్‌గా ధ్యానం చేస్తాను, ఈ నిర్ణయం తీసుకుంటాం. ఎంబడే ఒకసారి ఒక రోజుకే అర్థమైపోతది, ఈరోజు నేను ధ్యానం చేయలేదు. ఎలా చేయాలి పనులన్నీ? ఎలా సమీక్షించుకోవాలి అంటే పడుకునే ముందు చక్కగా ఒతన కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చుకోవాలి. మీకు మీరు హడావుడిగా కాదు, ఎక్కడో ఉండి కాదు, ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఉదయం నిద్రలోకెళ్ళి లేచినప్పటి నుండి ఇప్పుడు మీరు కూర్చున్నంత వరకి జరిగిన పనులన్నీ ఇక్కడ మనోనేత్రంలో దర్శించాలి. అంటే దట్ మీన్స్ మానసికంగా మనం చూస్తుంటాం. ఓకే, ఉదయం నిద్ర లేచాను, తర్వాత టీ తాగాను, స్నానం చేశాను, అన్నం తిన్నాను, ఆఫీస్‌కెళ్ళాను, మధ్యలో గొడవ అయింది, బస్ ఎక్కాను, ఆడ వెయిట్ చేశాను, అక్కడ చిరాకొచ్చింది, కోపం వచ్చింది, ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇంటికాడ ఇంకొకరి మీద తీశాను, తర్వాత వచ్చిన టీ తాగినాం, పేపర్ చదివినాం, సినిమా చూసినాం, తిన్నాం, పడుకున్నాం. ఇట్లా ఈ జరిగిన సంఘటనలన్నిటినీ మనోనేత్రంలో మనం చూసుకుంటూ రావాలి. అంటే మానసికంగా మనం దర్శించుకుంటూ వస్తాం. ఇప్పుడు చూసిన తర్వాత మెల్లగా విశ్లేషించాలి. ఏం చేయాలి? ఇక్కడ ధ్యానం ఉందా లేదా? ఓకే, ధ్యానం ఉంది. వెరీ గుడ్, వండర్ఫుల్. పుస్తకం చదవగలిగే టైం ఉంది, కానీ పుస్తకం చదవలేదు, పోస్ట్‌పోన్ చేశాను నేను. ఓకే, నా లోపల పోస్ట్‌పోన్ అనే అంశం ఉంది, దీన్ని సరి చేసుకోవాలి. నెక్స్ట్, నేను ఇవాళ సమయాన్ని ఎంత వృధా చేశాను, ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టినా లేదా చెక్ చేసుకుంటాను. నెక్స్ట్, ఎవరి మీద నేను అనవసరంగా అరిచాను, ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను,
టైం అంతా న్యూస్ చూస్తూ గడిపాను. ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేశాను. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా. ఈ విధంగా ప్రతి అంశాన్ని మనం విశ్లేషించుకుంటూ వస్తాము. ఫస్ట్ మనం ఏం చూడాలి? స్టెప్ 1లో అన్నీ ఏమేమి జరిగినాయో మొత్తం చూడాలి. రెండో స్టెప్‌లో ఏవి అవసరమైనవి చేసినాం, ఏవి అనవసరమైనవి చూసినాం. మూడోది ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా మనం తిట్టుకోవడం మొదలుపెడతాం. నేనెప్పుడూ ఇంతే, పోస్ట్‌పోన్ చేస్తా, నాకు ధ్యానం కుదరదు, నా జీవితమే ఇంత, ఏది అనుకున్నది కాదు. లేదా మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కాకపోతే మీరేం చేస్తారంటే ఇంకొకరిని కారణంగా చూపిస్తారు. మా ఆవిడ టైంకి అన్నం పెట్టకపోవడం వల్ల, టీ ఇవ్వకపోవడం వల్ల నేను టీ కోసం ఎదురు చూస్తూ ధ్యానం చేయలే. వాడెవడో టైంకి వస్తానని చెప్పాడు, రాలేదు కాబట్టి వాడి కోసం ఎదురు చూస్తూ పుస్తకం చదవలే. టైం అంతా వేస్ట్ అయింది సార్ అని ఆ నిందను ఇంకొక వ్యక్తి మీదకి అన్నేస్తాం. లేదంటే మనని మనమన్నా తిట్టుకుంటాం. ఈ 2 పనులు సరైనవి కావు. మరేం చేయాలి? ఎరుకలోకి రండి. ఓకే. నేనేదో కారణం చెప్పి ఈ పనిని చేయడం నిరాకరించాను. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాము. సాయంత్రమే ఆ టైంకి పడుకునేటప్పుడు ఇక నుంచి ఎవరు వచ్చినా రాకున్నా ధ్యానం చేస్తాను. పుస్తకం చదువుతాను. నాకెక్కడో వచ్చిన కోపాన్ని నేను ఇతరుల మీద తీయను అన్న నిర్ణయం తీసుకుంటాను. సో, ఈ విధంగా మనము ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమాలు కొన్నుంటాయి. రోజు చేయాల్సిన కార్యక్రమాల్లో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కంపల్సరీ. మన పనులుంటాయి ఇంకెన్నో పనులు. అవి కూడా కంపల్సరీ పూర్తి చేస్తున్నామా? పోస్ట్‌పోన్ చేస్తున్నామా? ఇవి చక్కగా మనం డైలీ చెక్ చేసుకుంటాం. వీక్లీ సమీక్షించుకోవాల్సిన అంశాలుంటాయి. అంటే ఈ 1 వీక్ పాటు, ఈ 1 వీక్‌లో ఒకసారి నేను మౌనంగా ఉండాలనుకున్నాను. భోజనాన్ని తగ్గించాలనుకున్నాను. ఒకరోజు ప్రకృతి దగ్గరికెళ్ళాలనుకున్నాను. వీక్ అయిపోయింది. మరి ఈ 1 వీక్‌లో నేను మౌనంగా ఉన్నానా? లేదా? నేను నిర్ణయం తీసుకున్నాను గదా! ఈ జన్మలో యోగిని గావాలని. చెక్ చేసుకుంటాం. వెళ్ళలేదు. ఎందుకు కారణం? కుంటి సాకులు చెప్పినమా? నిజంగా పనే ఉందా? ఉందనుకోండి, తప్పిపోయిందనుకోండి, ఏం పర్వాలేదు. మళ్ళీ నిర్ణయం తీసుకుందాం. ఈ ఈ వచ్చే వీక్‌లో నేను కంపల్సరీ ఒకరోజు మౌనంగా ఉంటాను. ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఈ 1 వీక్‌లో కంప్లీట్ చేస్తాను. నేను ప్రకృతిలో కొంత సమయాన్ని ఒక అడవిలో గాని, ఒక చెట్టు దగ్గర గాని, ఒక కొలను దగ్గర గాని టైమ్ స్పెండ్ చేస్తాను. ఈ విధంగా మనం వీక్లీ సరి చేసుకుంటాం. నెక్స్ట్ మంత్లీ ఉంటది. ప్రతి వారం ఇట్లా అయిపోతూ ఉంటది. మంత్లీ ఉంటది. మంత్లీ ఒకసారి నేను పౌర్ణమి ధ్యానం చేస్తాను అని మనం లక్ష్యం పెట్టుకుంటాం గదా! మనందరికీ అలవాటు. ప్రతి నెల అయిపోయేలోపు పౌర్ణమి ధ్యానం మనం చేస్తాం. మరి మంత్లీ మనం చెక్ చేసుకోవాల్సినవి కొన్నుంటాయి. ఈ నెలలో నేను పౌర్ణమి ధ్యానాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నానా లేదా? పక్క ఊర్లో ఒక చక్కటి గ్రూప్ మెడిటేషన్ క్లాస్ జరిగింది. దానికి టైం ఉండి కూడా నేను వెళ్ళానా లేదా? ఈ నెలలో నేను అనుకున్న 2 పుస్తకాలు కంప్లీట్ చేశానా లేదా? అసైన్‌మెంట్లు ఇచ్చిండ్రు నాకు క్లాస్‌లో. అవి నేను పూర్తి చేశానా లేదా? ఈ విధంగా మనము ప్రతిరోజు సాయంత్రము, ప్రతి వీక్ ఖచ్చితంగా, ప్రతి మంతు ఖచ్చితంగా సమీక్షించుకోవాలి. నోట్‌బుక్ మీద రాసుకొని సమీక్షించుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ సోమరితనం ఉంది? ఎక్కడ కోపం ఉంది? ఎక్కడ కుంటి సాకులు చెప్తున్నారు? ఎక్కడ జడ్జిమెంట్ ఉంది? ఇంకా ఎప్పుడు పాత ఆలోచన విధానంలోనే ఉన్నానా? అప్పుడు మీకు ఎన్ని టిక్ మార్కులొస్తే, యెస్, నేను ఇవన్నీ కరెక్ట్ చేశాను. మీరు ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ప్రగతిలో ఉన్నారు. ముందుకే సాగుతున్నారు. మీ సాధన పర్ఫెక్ట్ ఉందని అర్థము. మీ ధ్యానం చక్కగా సాగుతుందని అర్థము. లేదు అంటే మీరెక్కడో పొరపాటు చేస్తున్నారు. మనం ఇవన్నీ పొరపాట్లు చేస్తాము. ఒక 5, 6 నెలలు అయిపోయిన తర్వాత నేను 6 మంత్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ రావట్లేదు. అప్పుడు మీరే ఒకసారి క్వెషన్ ఏసుకోండి. ఎందుకు రాలేదు? చూస్తే మీ బుక్‌లో ఇంటూ మార్కులు ఎక్కువుంటాయి. నేనిది జేయలేదు, నేనిది చేయలేదు, నేనిది చేయలేదు. దీనన్నిటికి కారణం నా నిర్లక్ష్యము, నాకు శ్రద్ధ లేకపోవడం అని తెలుస్తది. అప్పుడు ఎవరిని నిందిస్తారు? సో, ఈ సమీక్షించుకోవడము, ఈ ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవడము, దాన్ని సరి చేసుకోవడము, లేదా నాకు తెలీదనుకోండి, ఖచ్చితంగా ఒక గురువు దగ్గరికెళ్ళి నేనెలా ఇంకా ముందుకెళ్ళాలి అని సలహా తీసుకోవడము, బుక్కులో తీసుకున్న జ్ఞానాన్ని, అర్థం చేసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తున్నానా లేదా? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం. కేవలం సమీక్షించుకోవడం వల్ల. ఎప్పటికప్పుడు మనం ఈ సమీక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు దీనికి మనం కేటాయిద్దాం.
మనం సరి అయిన మార్గంలో సాధన చేస్తున్నామా లేదా? ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామా లేదా? ధ్యానం నిజంగా ఆధ్యాత్మికంగా పేరు చెప్పి దాని మీదనే కరెక్ట్ సరియైన పనులు చేస్తున్నామా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటే తప్పులని ఎప్పటికప్పుడుగా సరి చేసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ సరి చేసుకోకపోతే, ఒకవేళ మీరు సమీక్షించుకోకపోతే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొంతమంది ఎరుకలేని వ్యక్తులకి ఓ 10 సంవత్సరాలు అయినంక అర్థమవుతది. అయ్యో! 10 సంవత్సరాల క్రితమే నాకు ధ్యానం చెప్పిండ్రే. నేను ఉపయోగించుకోలేకపోయాను. 10 ఇయర్స్ వేస్ట్ అయింది. నేనెక్కడైనా మూర్ఖంగా నాకంతా తెలుసు అనే పట్టింపులో ఉన్నానా? నాకెవరో వచ్చి సలహా ఇస్తారు. నాకంతా తెలిసిపోవయ్యా అని చెప్పి మనం మూర్ఖంగా ఉంటాం. ఇలాంటివేమన్నా జేశామా ఈరోజు? ఏ రోజుకు ఆ రోజు సమీక్షించుకోవాలి. తద్వారా మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే అడ్డంకాలని ఈజీగా తొలగించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా అది ఆధ్యాత్మికం గావచ్చు, భౌతికం గావచ్చు, భౌతికతలో ఫైనాన్షియల్ గావచ్చు, విద్య గావచ్చు, వైద్యం గావచ్చు, ఏదైనా గావచ్చు. అడ్డంకాలనేటివి వస్తూనే ఉంటాయి. ఎవరైతే సరి అయిన మార్గంలో సమీక్షించుకుంటూ, శాస్త్రీయ దృక్కోణంలో దాన్ని చూస్తూ, నేర్చుకుంటూ, సరిజేసుకుంటూ బోతే ఎవ్వరైనా విజయం సాధించి తీరుతారు. మీరు ఇతరుల మీద నిందలేయడానికి వీలు లేదు. కారణం దాన్ని మనమే సృష్టించుకున్నాం. సో, థాంక్ యూ వెరీ మచ్.